బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు నిలిపేస్తేనే ఇరాన్ ను సహకారం ఆపేస్తామని పుతిన్ వెల్లడించారు. ఈ మేరకు జాతీయ మీడియా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ తప్పుడు కథనాలని అమెరికా ఖండించింది. మాస్కో, వాషింగ్టన్ క్విడ్ ప్రో కోలో లేదని వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు నిలిపేస్తేనే ఇరాన్ కు సహకారం ఆపేస్తామని పుతిన్ వెల్లడించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ తప్పుడు కథనాలని అమెరికా ఖండించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏదైతే ఇరాన్ యుద్ధం నడుస్తున్నటువంటి క్రమంలో పుతిన్కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సంబంధించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి మాస్కో కూడా ఇప్పటికే దీన్ని ఖండించింది. ఏదైతే రష్యాకు మద్దతు ఇవ్వడం అంటే అమెరికా డిమాండ్ చేసింది, పుతిన్ను అడిగింది ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం ఆపేయాలి, అలా అయితేనే అమెరికా అంటే ఉక్రెయిన్కు మద్దతు అమెరికా ఇవ్వడం ఆపేస్తే మేము ఇరాన్కు మద్దతు ఇవ్వడం ఆపేస్తామన్నటువంటి వార్తలు ఏవైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయో సో వాటన్నిటికి కూడా ఖండిస్తూ ఇటు అమెరికా ఖండించింది, అటు పుతిన్ కూడా దీన్ని ఖండించడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కు మేము సహాయం చేస్తున్నామని చెప్పేసి పుతిన్ భావిస్తున్నారు, మేము ఎలాంటి సహాయం చేయట్లేదు, దానికి ఆయన ఇరాన్కు సహాయం చేస్తూ ఉండొచ్చు అన్నటువంటి వాదన ఏదైతే ఉందో ఆ వాదనను రెండు వైపులా కూడా ఖండించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే అమెరికా రష్యాతో ఏదో క్విడ్ ప్రోకో చేస్తోంది అన్నటువంటి వాదనలు బలంగా వినిపించాయి. అయితే ఇట్లా క్విడ్ ప్రోకో అన్నది మాత్రం లేదు. ఉక్రెయిన్కు రష్యా సహకారం అందించడం ఆపేస్తే ఇరాన్కు మేము అంటే ఇరాన్ నుంచి యుద్ధం ఆపేస్తాం అన్నటువంటి ధోరణిలో ఏదో క్విడ్ ప్రోకో జరిగిందన్నటువంటి వార్తలు బయటకు వచ్చినాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇరాన్కు సహాయం ఆపేస్తామని పుతిన్ చెప్పినట్టు వచ్చినటువంటి కథనాలు ఏవైతున్నాయి ఈ కథనాలు మొత్తం కూడా అవాస్తవం అంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి రష్యా కూడా ఖండించడం జరిగింది. రష్యా ప్రతినిధి కిరిల్ డిమిత్రివావ్తో పాటు అమెరికాలో ఉన్నటువంటి మయామి ప్రతినిధుల సమావేశంలో ఇరాన్కు సంబంధించినటువంటి నిఘా సమాచారం ఏదైతే ఉందో దానికి ఆపడానికి బదులుగా ఉక్రెయిన్కి అమెరికా మద్దతు నిలిపేయాలని ప్రతిపాదించినట్టు కూడా కొన్ని నివేదికలు రావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యలో ఏ క్విడ్ ప్రోకో జరగలేదంటూ కూడా ఇటు అమెరికా కూడా ఈ ఆరోపణలు ఖండించింది, అటు రష్యా కూడా ఈ ఆరోపణలు ఖండించడం జరిగింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి రెండు వైపుల నుంచి రావడం జరిగింది. అయితే ఇది సోషల్ మీడియాలో కొన్ని గంటల నుంచి చాలా చర్చ నడుస్తోంది. ఒకదానికి బదులు ఇంకొకటి, అంటే నువ్వు ఇది ఆపితే నేను ఇది ఆపేస్తా అని ఒప్పందం చేసుకున్నారు అన్నటువంటి వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో అది మొత్తం కూడా కాదు అంటూ కూడా అలాంటి క్విడ్ ప్రోకో లేదంటూ కూడా అమెరికా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే వాస్తవానికి చూస్తూ ఉండకుండా గ్రౌండ్ రియాలిటీ ఉక్రెయిన్ అటు యుద్ధంలో బిజీగా ఉంది రష్యాతో, రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తూనే ఉంది. మరోవైపు ఇటు యునైటెడ్ స్టేట్ ఉక్రెయిన్కు సపోర్ట్గా నిలుస్తోందనేది కూడా స్పష్టంగా తెలిసినటువంటి అంశమే. సో ఇటు ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్ ప్రాంతం మొత్తం కూడా యుద్ధం కొనసాగిస్తోంది. సో ఇట్లాంటి యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు కొన్ని మిస్లీడ్ చేయడానికి సోషల్ మీడియాలో ఇట్లాంటి కథనాలు వాస్తవానికి వైరల్గా అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇరాన్కు రష్యాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అటు ఉక్రెయిన్కు అమెరికాకి దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో ఇట్లాంటి ఒప్పందం జరిగిందేమో అన్నటువంటి వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో దీన్ని అమెరికా తిరస్కరించింది, అటు పుతిన్ కూడా దీన్ని ఖండించడం జరిగింది. సో ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ఎలాంటి ఒప్పందం లేదు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.